మిత్రులారా నమస్కారం. ఈ రోజు రెండు ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడటం కోసం అని చెప్పని ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతోంది. ఒకటి, ఇవాళ వరంగల్లో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల బారిన పడి కడార్ల శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి నిమ్స్ లో తీసుకొచ్చితే ఇక్కడ చనిపోయినట్టుగా వార్త చూస్తా ఉన్నాం. సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో, పేదలు మధ్యతరగతి ప్రజలు పోయేటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక దుర్నీతికి ఫలితం, ఒక నిర్లక్ష్యానికి ఫలితం ఇవాళ కడార్ల శ్రీనివాస్ ఎలుకల బారిన పడి సిగ్గుతో చచ్చిపోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం మానవత్వం ఉన్నా, కనీస ఇంగితం ఉన్నా, సిగ్గు శరం ఉంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో చచ్చిపోవాలి. ధనిక రాష్ట్రం అని చెప్పుకోబడేటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు తిరుగాడుతూ పేషెంట్లను కొరికి చంపుతాయి అనటానికి ఇంతకంటే దుర్మార్గం, బాధ కలిగించే అంశం ఇంకొకటి లేదు. సిగ్గుతో ఈ ప్రభుత్వం చనిపోవాలా. మనమందరం కూడా బాధ్యులమే. ఎందుకు అంటే ఇటువంటి ప్రభుత్వాలను, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పాలక వర్గాలను మనం టాలరేట్ చేస్తూ వస్తా ఉన్నాం. ఇవాళ లక్షల కోట్ల రూపాయల నిధులుంటాయి. పేదవాడికి వైద్యం అందించేటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఉండదు? ఈ ఎంజీఎం ఆసుపత్రిలో గతంలో అనేక సార్లు దీనిపైన అక్కడ ఎక్స్రే యూనిట్లు లేవని చెప్పని, ఐసీయూలు పనిచేయట్లేవని చెప్పని, డాక్టర్లు సంఖ్య సరిగ్గా లేదని చెప్పని, నర్సులు సరిగ్గా లేదని చెప్పని పలుమార్లు ఎంజీఎంకి సంబంధించిన అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రశ్నించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరు మీద అక్కడ నిరాహార దీక్షలు కూడా చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఎంజీఎం బాగోగులను ఈ ప్రభుత్వం పట్టించుకోపోవడం వల్ల ఆఖరికి ఇవాళ విచ్చలవిడిగా ఎలుకలు తిరుగాడుతూ ఇవాళ అతని చావుకు కారణం అయినారు. ఇవాళ ఎవరు బాధ్యులు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ముమ్మాటికి ముఖ్యమంత్రే బాధ్యుడది. ముఖ్యమంత్రి మీద హత్య నేరం మోపాలి ఈ మొత్తం వ్యవహారం మీద. ఇట్స్ అ షేమ్. ఇక రెండో అంశం ఏంటంటే, మిత్రులారా మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ సంబంధించిన అంశం ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇప్పుడు మొత్తం అదే వార్త. బంజారా హిల్స్ సిఐ సస్పెన్షన్, ఏసీపీకి చార్జ్ మెమో, ఈ సినిమా యాక్టర్లు దొరికినరు, ఆ సినిమా యాక్టర్లు దొరికినరు, ఈ రాజకీయ నాయకుల పిల్లలు, ఆ రాజకీయ నాయకుల పిల్లలు, బడా బాబులు ఉన్నాయని చెప్పని ఏదో 151 మంది లిస్ట్ అని చెప్పని ఏదో మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. దీనికి కారణం ఎవరు అసలు? గత 8 సంవత్సరాలుగా అసలు ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్, అభివృద్ధి అన్న దాని పట్ల ఒక సరి అయినట్టు అవగాహన లేకపోవడంతో ఇవాళ ఒక లాప్ సైడెడ్ వ్యూ ఉండడం వల్ల ఇవాళ విశ్వనగరం కాస్త ఇవాళ డ్రగ్ నగరంగా మారిపోయిన పరిస్థితి. ముమ్మాటికి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధి విధానాల వల్ల, పోలీసుల అలసత్వం వల్ల ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ ఒక గ్రేటర్ డ్రగ్స్ హబ్ గా మారింది. దీనికి ముమ్మాటికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2014లో మీరు అధికారంలోకి వచ్చేనాడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాడికే ఇది ఒక గ్లోబల్ సిటీ. బట్ టుడే యూ హ్యావ్ మేడ్ దిస్ ఇంటూ ఎ గ్లోబల్ హబ్ ఆఫ్ డ్రగ్స్. గూగుల్లో ఇవాళ టైప్ కొట్టి క్లబ్స్ అండ్ పబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే కొన్ని వందల పబ్బులండి. స్కూళ్లు పెట్టండి రా నాయన, ఆసుపత్రులు పెట్టండి రా నాయన అని చెప్పని మీకు అధికారం ఇస్తే ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూములు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ పబ్బులు పెట్టి ఆ పబ్బులలో ఇవాళ డ్రగ్గులు అమ్మేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే సిగ్గు సిగ్గు.
ఏ మాత్రమైనా కనీస ఇంగితం ఉన్నట్టయితే మీరు రాజీనామా చేసి దొబ్బేయాలి ఇళ్లలోకి. మీరు ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదు. ఇవాళ టీవీలలో వచ్చింది, అబ్బా ఈ సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ అని చెప్పని వాళ్ళ నీళ్లను పట్టుకుంటారు. స్క్వేర్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యువర్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. 2014లో అధికారంలోకి రాగానే ఒక ఏదో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పట్టుకొస్తేనో, లేకపోతే ఒక కంపెనీ పట్టుకొస్తేనో, లేకపోతే హాస్పిటల్ పట్టుకొస్తేనో సంతోషం కాదు. ప్లేబాయ్ క్లబ్ కావాలా అని చెప్పని ప్లేబాయ్ క్లబ్ వాళ్ళని పట్టుకొచ్చి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ గచ్చిబౌలిలో నిర్వహించారు. అప్పుడే అన్నాం, తప్పుడు సంస్కృతికి మీరు బీజాలు వేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పారంటే బలవంతంగా ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా గచ్చిబౌలిలో ప్లేబాయ్ లాంటి వాళ్లతోటి ఒక రేవ్ పార్టీ లాంటి ఒక పార్టీని పెట్టేసి బహిరంగంగా వేల కోట్ల రూపాయలు దండుకునేట్టుకు ప్రయత్నం చేసిండ్రు. దాని కొనసాగింపై ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ లో, తర్వాత పక్కనున్నటువంటి ఒక షేర్లింగంపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి ఒక గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలలో విచ్చలవిడి పబ్బులు, సందుకు ఒక పబ్బు లెక్క ఇవాళ మార్చినటువంటి ఒక చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. ఎవరు ఇందులో ఉన్నది? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నడిపేటోళ్ళు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బడాబాబులందరూ కలిసి ఈ పబ్లను నడుపుతా ఉన్నారు. మళ్ళీ ఏదో చిన్నదాని మీద అక్కడిక్కడ రైడ్ చేసేసి మేము నియంత్రిస్తున్నాము అని చెప్పని డ్రామాలు ఆడతారు. అసలు ఈ ప్రభుత్వానికి డ్రగ్స్ కంట్రోల్ మీద గానీ, డ్రగ్స్ మీద గానీ ఏమాత్రం అవగాహన లేదు. ముఖ్యమైన హోంమంత్రి ఆయన ఉండడా లేడా ఎవరికి అర్థం కాదు. పోలీసులేమో ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఒక టైము. మొత్తం ఎవడు పట్టించుకోకపోవటంతో ఇవాళ ఒక మహమ్మారిగా మారిపోయింది. ఏ స్లమ్ లో పోయినా ఇవాళ గంజాయి అమ్ముతా ఉన్నారు. ఏ పబ్లకు పోయినా ఇవాళ నార్కోటిక్స్ డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతా ఉన్నారు? ప్రభుత్వము పోలీసులు యొక్క అండదండలు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ మహమ్మారిగా మారిపోయిందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు గతంలో అకున్ సబర్వాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు కమిషనర్ గా ఉన్నప్పుడు అనుకుంటా, నార్కోటిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ కు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సినిమా యాక్టర్లందరినీ మీరు ఇంటరాగేట్ చేసిన రోజుల కొద్ది ప్లేట్ బ్రేకింగ్ న్యూస్. అది పేపర్లలో అదే, టీవీలలో అదే. ఏమైంది అది? వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ పనిష్ వన్ సింగిల్ పర్సన్? పెద్ద పెద్దల పేర్లు వచ్చినాయి. అందులో పూరి జగన్నాథ్ గారి పేరని, ఇంకెవరెవరెవరో సినిమా యాక్టర్ల పేర్లు అందరూ వచ్చినాయి. ఆ సినిమా యాక్టర్లంతా బారాఖూన్ మాఫ్ లెక్క ఇవాళ బయట బారాఖూన్ మాఫ్ తిరుగుతా ఉన్నారు. మరి ఆ ఇంటరాగేషన్ ఏమైంది? పెడ్లర్స్ ఏమైనరు? కన్స్యూమర్స్ ఏమైనరు? ఎవరి మీద కేసు పెట్టినరు? ఆ రిపోర్ట్ ఏమైంది? ఆ ఎంక్వైరీ ఏమైంది? ఇంతవరకు బయటికి రాలే. బయటికి రాకపోగా ఏండ్ల కొద్దీ నిశ్శబ్దంగా ఉండడంతో మొన్న ఈ మధ్య కాలంలో గాంజాకు సంబంధించిన అంశం బయటికి రావడంతో ఆగమేఘాల మీద కుంభకర్ణ నిద్ర నుండి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆయన ఒక సిసిఎస్ లో నార్కోటిక్స్ కంట్రోల్ కోసం నేను టీం పెడుతున్నా అని చెప్పని ఏదో అడిషనల్ డీజీపీ ర్యాంక్ లో వాళ్ళ నీళ్ళని పెట్టి ఏదో పెట్టిండు. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? సిసిఎస్ లో అసలు నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి మొన్న జనవరి వరకు ఎందుకు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎందుకు లేరు? అంటే ఈ ప్రభుత్వం పెరగనియండి అని చెప్పని లోపాయకారుగా వాళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక విషయం స్పష్టం అవుతా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని గాని, పోలీసులను గాని, మీకు దమ్ముందా?